शङ्कर दिग्विजयं जगद्गुरु शङ्कर दिग्विजयं शङ्कर दिग्विजयं जगद्गुरु शङ्कर दिग्विजयम् ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము రెండవ భాగము. శివగురు తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారి ఆశీస్సులను పొందడము, అతని విద్యాధికత, పాండిత్యము, వినయము క్రమేపీ అందరికీ తెలిసి అతనికి తమ కుమార్తెను ఇచ్చి వివాహము చేయడానికి ఎంతో మంది తల్లిదండ్రులు ఆసక్తిని ప్రదర్శించడము, వారిలో గుణవతి, శీలవతి అయిన ఆర్యాంబ అనే సుగుణవతిని ఇచ్చి అతనికి వివాహం చేయడము, సాంసారిక ధర్మములను పాటిస్తూ గడుపుతున్న పుత్రులు లేరనే బాధ దంపతులను కలిసివేయడము మనము గత భాగములో తెలుసుకున్నాము. తరువాత జరిగిన విషయమును ఇప్పుడు తెలుసుకుందాము. తమకు సంతానము లేని విషయమును తరచుగా శివుడు ఆర్యాంబ వద్ద ప్రస్తావించి బాధపడుతూ ఉండేవాడు. మనము పుత్ర సంతానం కోరి చేయదగిన దైవ కార్యములన్నిటినీ ఆచరించాము. పుత్రుడు కలగకపోవడం వలన మనకు ఉత్తమ గతులు కలుగకపోవడమే కాక నేను పితృరుణమును కూడా తీర్చుకోలేని వాడుగా మిగిలిపోతాను. ఈ విధముగా బాధపడుతున్న తన భక్తును ఓదారుస్తూ ఆర్యాంబ, ప్రాణనాథ, ఈశ్వరుడు భక్త సులభుడు. మనము భక్తి శ్రద్ధలతో ఆయనను ఆరాధించినట్లయితే ఆయన కరుణించి తప్పక మనకు పుత్రభిక్షను సంగగలడు. ఈ విషయములో మీరు ఎటువంటి విచారమునకు లోను కావద్దు అని పలికింది. భార్య పలుకులకు ఎంతో స్వాంతన పొందిన శివగురు ఆమె సూచనపై పరమశివుని గురించి తపస్సు చేయదలచి తన ఇంటి సమీపములోనే ఉన్న పూర్ణానది వద్ద కొంతకాలము కందమూలములను మాత్రమే భక్షిస్తూ మరికొంతకాలం కేవలము జలపానము మాత్రమే చేస్తూ ఆ తరువాత దానిని కూడా వదిలివేసి కేవలము వాయుభక్షణము చేస్తూ పరమేశ్వరుని దివ్య పాదార విందములను మనసులో ధ్యానిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన భార్య అయిన ఆర్యాంబ కూడా మహేశ్వరుని కఠినమైన నియమనిష్టలతో తదేకమైన భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసింది. వారిద్దరి తపోనిష్టలకు ఎంతో సంతోషించిన భక్త సులభుడైన ఈశ్వరుడు ఒక బ్రాహ్మణ రూపములో శివగురుకు స్వప్నములో దర్శనమిచ్చి, నాయన, నీవు ఇంత కఠోరమైన తపమాచరించుటకు గల కారణమేమి? నీ శ్రద్ధాభక్తులు నన్నెంతో ముగ్ధుడను చేశాయి. నీకేమి కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అని పలికాడు. అప్పుడు శివగురు ఆయనతో, తండ్రి, పున్నామ నరకము నుండి తప్పించుటకు నాకు పుత్రుని ప్రసాదించు అని కోరాడు. మహాదేవుడు శివగురుతో, మహాపండితుడు, అన్నీ ఎరిగిన వాడు అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, లేక విద్య లేని వారు, దుష్టులు, దీర్ఘాయుష్కులైన పుత్రులు అనేకులు కావాలా అని ప్రశ్నించాడు. అందుకు శివగురు సర్వజ్ఞుడు, సకల సద్గుణ సంపన్నుడు, కీర్తిమంతుడు అయిన ఒక పుత్రుని ప్రసాదించమని ప్రార్థించాడు. తథాస్తు అని దీవించి అంతర్ధానమయ్యాడు బ్రాహ్మణ రూపములో ఉన్న పరమేశ్వరుడు. శివగురు తన భార్యతో తనకు వచ్చిన స్వప్న వృత్తాంతమును తెలిపి ఇంటికి తిరిగి వచ్చి బ్రాహ్మణ సంతర్పణములు చేసి ఎంతో విశ్వాసముతో ఈశ్వరుని అనుగ్రహము కోసము ఎదురు చూడసాగారు. తాను ఇచ్చిన మాట ప్రకారము పరమేశ్వరుడు ఒకనాడు ఆర్యాంబ గర్భములో ప్రవేశించాడు. క్రమక్రమముగా ఆ గర్భస్థ శిశువు దినదినాభివృద్ధి నొందుతున్నాడు.
మహేశ్వరుని యొక్క తేజస్సుతో ఆమె శరీరము దివ్య కాంతితో ప్రకాశించసాగింది. నెలలు నిండుతున్న కొద్దీ తెల్లని శరీర ఛాయ కలిగిన నందీశ్వరుడు దేవతలు ఆమె స్వప్నములో సాక్షాత్కరిస్తున్నారు. ఇవన్నీ శుభశకునములని, తనకు పుట్టబోయే శిశువు లోకోద్ధారకుడవుతాడని ఆమె గ్రహించింది. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో పంచమీ తిథి నాడు గ్రహములన్నీ శుభస్థానములలో స్థిరమై ఉండగా ఆర్యాంబ దివ్యమైన తేజముతో వెలుగుతున్న ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ సమయములో ఆకాశము నిర్మలంగా మారిపోయింది. వాయువు అనుకూలంగా వీచింది. అన్ని శుభశకునములు గోచరించాయి. ప్రకృతి పులకించిపోయింది. పుడమిపై అవతరించిన ఈశ్వరునిపై దేవతలు పుష్పవృష్టి కురిపించారు. శివగురు జ్యోతిష పండితులను రావించి తన కుమారుని జాతకమును పరిశీలించమని కోరాడు. వారు ఆ బాలుని జాతకమును క్షుణ్ణముగా పరిశీలించి అతడు అసామాన్యుడని, పరమేశ్వరుని దివ్య అనుగ్రహముచే జన్మించిన వాడని, తాను స్వయముగా సకల వేదములను అభ్యసించడమే కాక అనేక మంది వేద పండితులపై విజయమును సాధిస్తాడని తెలిపారు. తనకు ఈశ్వరుడు ప్రసాదించిన వరపుత్రుడవటం వలన శివగురు ఆ బాలునికి శంకరుడు అని నామకరణము చేయించాడు. ఆ బాలుని యొక్క బాల్య చేష్టలకు తల్లిదండ్రులైన శివగురు ఆర్యాంబలు అమితానందమును పొందసాగారు. వారి ఆనందమునకు ఎల్లలు లేకుండా పోయాయి. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్యనాయకః. శివరహస్యము దుష్టాచారములను నశింపజేయడానికి కైలాసవాసుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు అని కరిష్యత్సవతారం స్వం శంకరో నీలలోహితః శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయా. కూర్మ పురాణము శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు అని పేర్కొన్నాయి. ఈ విధముగా ధర్మ ప్రతిష్టాపనకు పుడమిపై ఆదిశంకరుల జననముతో ప్రారంభమైనది శంకర విజయము. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. మిగిలినది తరువాయి భాగములో.